హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు విమేక్ కోడ్. ఈరోజు వీడియోలో మనం వేరియబుల్స్ అంటే ఏంటి అండ్ వేరియబుల్స్ని ఎలా డిక్లేర్ చేస్తాం, అసలు వేరియబుల్స్ని ఎందుకు యూజ్ చేస్తాం అనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. సో వేరియబుల్ అంటే ఏంటి అంటే వేరియబుల్స్ మనకి జావాలో ఒక కంటైనర్ లాగా వర్క్ అవుతుందన్నమాట. అంటే వేరియబుల్స్ని మనం డేటాని స్టోర్ చేసుకోవడం కోసం యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, మనం మన రియల్ లైఫ్ స్టైల్‌లో ఫుడ్ ఐటెమ్స్‌ని స్టోర్ చేసుకోవడానికి బాక్సెస్ అనేవి యూజ్ చేస్తామనమాట. అలానే ఇక్కడ జావా ప్రోగ్రామింగ్‌లో కూడా మన డేటాని స్టోర్ చేసుకోవడానికి మనం వేరియబుల్స్ అనేది యూజ్ చేస్తాం. సో వేరియబుల్స్ మనకి ఏం చెప్తాయంటే డేటాని ఎలా స్టోర్ చేస్తున్నాం, ఎలా యాక్సెస్ చేసుకుంటున్నాం అండ్ ఎలా మ్యానిపులేట్ చేస్తున్నాం అనేది మనకి వేరియబుల్స్ అనేది చెప్తాయన్నమాట. ఓకే. సో వేరియబుల్స్ అనేది మనకి 3 కాంపోనెంట్స్‌ని కలిగి ఉంటుంది. ఒకటొచ్చేసి డేటా టైప్, వేరియబుల్ నేమ్, వాల్యూ. సో ఇక్కడ డేటా టైప్ ఎలా వర్క్ అవుతుంది అంటే ఒక రియల్ లైఫ్ సినారియో తీసుకుందాం. మనము వాటర్‌ని తీసుకోవాలి అంటే గ్లాస్‌లో తీసుకుంటాం. అదే ఏదైనా ఒక ఫుడ్ ఐటెమ్‌ని లైక్ రైస్ ఐటెమ్‌ని తీసుకోవాలంటే ప్లేట్‌లో ప్లేట్‌లో తీసుకుంటాం. అలానే అంటే నువ్వు గ్లాస్‌లో తీసుకుంటున్నావంటే అది వాటర్ అని మీనింగ్. ప్లేట్‌లో తీసుకుంటున్నావంటే ఫుడ్ అని మీనింగ్. అంటే బేస్డ్ ఆన్ వెజిల్‌ని బట్టి నువ్వు ఏ టైప్ ఆఫ్ ఫుడ్‌ని తీసుకుంటున్నావో మనం చెప్తున్నామనమాట. అలాగే ఇక్కడ డేటా టైప్ కూడా నువ్వు బేస్డ్ ఆన్ డేటా టైప్‌ని బట్టి నువ్వు ఏ టైప్ ఆఫ్ డేటాని స్టోర్ చేస్తున్నావనేది మనం కంపైలర్‌కి చెప్తామనమాట. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు డేటా టైప్ ఇంట్ అయిందనుకో, నీ వేరియబుల్ ఇంట్ డేటాని స్టోర్ చేసుకుంటుంది. బూలియన్ అయితే బూలియన్ డేటా టైప్‌ని స్టోర్ చేసుకుంటుంది. ఇలా బేస్డ్ ఆన్ డేటా టైప్‌ని బట్టి మనం ఏ డేటాని స్టోర్ చేస్తున్నాం అనేది కంపైలర్‌కి అనేది మనం చెప్తున్నాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి వేరియబుల్ నేమ్. ఈ వేరియబుల్ నేమ్‌ని మనం కొన్ని నేమింగ్ కన్వెన్షన్స్‌ని ఫాలో అవుతూ మనం ఈ వేరియబుల్ నేమ్ అనేది డిక్లేర్ చేస్తాం. మనము ప్లేట్‌కి లైక్ ప్లేట్‌కి ప్లేట్ అని నేమ్ పెట్టాం. గ్లాస్‌కి గ్లాస్ అని నేమ్ పెట్టాం. సో వాటినన్నిటిని కలిసి ఏమంటాం? కంటైనర్స్ అంటాం. కానీ మనం పిలుచుకోవడానికి మీనింగ్‌ఫుల్‌గా ఉండడానికి గ్లాస్ అని, ప్లేట్ అని నేమ్ పెట్టాం. సో ఇలా మనం వేరియబుల్స్‌కి కూడా నేమ్ పెడతామనమాట. ఫర్ ఎగ్జాంపుల్, స్టూడెంట్ ఉంది. స్టూడెంట్‌కి ఏవేవి ఉంటాయి? నేమ్ ఉంటది, ఏజ్ ఉంటది. సో నేమ్ అనేది ఒక వేరియబుల్, ఏజ్ అనేది ఒక వేరియబుల్ అనమాట. ఓకే. నెక్స్ట్ వచ్చేసి వాల్యూ. సో ఏ టైప్ నువ్వు ఇంట్‌కైతే ఒక వాల్యూ అసైన్ చేస్తావు. బూలియన్‌కైతే ఒక వాల్యూ అసైన్ చేస్తావు. దాన్ని వాల్యూ అని అంటామనమాట. మనం వేరియబుల్‌కి ఏ డేటానైతే అసైన్ చేస్తున్నామో ఆ డేటాని వాల్యూ అని అంటాం. ఓకే. సో మనం జావా వేరియబుల్స్‌ని ఎలా డిక్లేర్ చేద్దామో చూద్దాం. సో టైప్ అండ్ నేమ్. సో డేటా టైప్ అండ్ వేరియబుల్ నేమ్‌తో మనం డిక్లేర్ చేస్తాం అనమాట. ఇంట్ కౌంట్. ఓకే. ఇంట్ అనేది డేటా టైపు, కౌంట్ అనేది వేరియబుల్ నేమ్. ఇలా మనము ఆహ్, వేరియబుల్స్‌ని అనేది డిక్లేర్ చేస్తాం. అండ్ వేరియబుల్స్‌ని ఎలా ఇనిషియలైజ్ చేస్తాము అంటే ఇన్ డిఫరెన్స్ బిట్వీన్ డిక్లరేషన్ అండ్ ఇనిషియలైజేషన్ అబ్జర్వ్ చేయాలి మీరిక్కడ. డిక్లరేషన్ అంటే ఏంటి? వితౌట్ వాల్యూ ఇనిషియలైజేషన్ అనమాట. వాల్యూని మనం వేరియబుల్‌కి అసైన్ చేయకపోతే దాన్ని డిక్లరేషన్ అంటాం. వాల్యూని అసైన్ చేస్తే దాన్ని ఇనిషియలైజేషన్ అంటామనమాట. సో ఈక్వల్ టు అని పెట్టి రైట్ సైడ్ మనం వాల్యూని అసైన్ చేస్తే అది వేరియబుల్ ఇనిషియలైజేషన్ అవుతుంది. నువ్వు వాల్యూని ఇనిషియలైజ్ చేయకోకుండా జస్ట్ సెమీకోలన్ పెడితే అది వాల్యూ డిక్లరేషన్ అవుతుంది. ఓకే. సో మనం ఒక ఎగ్జాంపుల్‌తో ఎలా డిక్లేర్ చేయాలి, ఎలా ఇనిషియలైజ్ చేయాలి అనేది ఒక కోడింగ్ అయితే చూసేద్దాం. సో నేను క్లాస్ అయితే క్రియేట్ చేస్తున్నాననమాట. ఎగ్జాంపుల్ ఆఫ్ వేరియబుల్స్. క్లాస్ నేమ్ మస్ట్ స్టార్ట్ విత్ క్యాపిటల్ అనమాట. మనకి క్లాస్ నేమ్ క్రియేట్ చేసేటప్పుడు స్టార్టింగ్ లెటర్ అనేది క్యాపిటల్ ఉండాలి అండ్ క్యామెల్ కేస్ ఫాలో అవ్వాలి. సో ఇక్కడ ఏంటి అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రింగ్ నేమ్, ఇది డిక్లరేషన్ అనమాట. ఇలా చేస్తే డిక్లరేషన్ అవుతుంది. అండ్
ఇంట్ ఏజ్ ఈక్వల్స్ టు 20 ఇలా వాల్యూని అసైన్ చేస్తే అది ఇనిషియలైజేషన్ అనమాట. సో డిక్లరేషన్కి ఇనిషియలైజేషన్కి మీకు ఒక ఐడియా అయితే వచ్చి ఉండాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనం వేరియబుల్స్ నేమ్స్ ఇచ్చేటప్పుడు మనం కొన్ని రూల్స్ అయితే ఫాలో అవ్వాలి. వేరియబుల్స్ నేమ్స్ మనకి ఎప్పుడు స్మాల్ ఏ టు జెడ్ కానీ క్యాపిటల్ ఏ టు జెడ్తో మాత్రమే స్టార్ట్ అవ్వాలి. అండ్ అండర్ స్కోర్తో కూడా స్టార్ట్ అవ్వచ్చు, డాలర్ సింబల్తో కూడా స్టార్ట్ అవ్వచ్చు. సో వేరియబుల్స్ నేమ్స్ మనం ఎలా స్టార్ట్ చేయాలి? స్మాల్ ఏ టు జెడ్ ఆర్ క్యాపిటల్ ఏ టు జెడ్, లేదు అంటే అండర్ స్కోర్తో కూడా స్టార్ట్ చేయొచ్చు, డాలర్ సింబల్తో కూడా స్టార్ట్ చేయొచ్చు. ఓకే, మనకి వ్యాలిడ్ వేరియబుల్ డిక్లరేషన్ ఏంటివి అంటే ఏజ్, అండర్ స్కోర్ విత్ కౌంట్, డాలర్ సింబల్, వీటన్నిటితో మనం స్టార్ట్ చేయొచ్చు. నెంబర్స్తో మనం వేరియబుల్స్ అనేది డిక్లేర్ చేయలేమన్నమాట. సో ఇది అనేది ఇన్వాలిడ్. మనం వ్యాలిడ్ ఏంటి, ఇన్వాలిడ్ అంటే ఏంటో కూడా చూసేద్దాం. నేను ఇన్వాలిడ్ టైప్తో నేను సంథింగ్ వేరియబుల్ అనేది డిక్లేర్ చేయాలనుకుంటున్నాను. 1 కౌంట్ ఈక్వల్స్ టు 10. సో మనకి ఇక్కడే సంథింగ్ ఎర్రర్ అనేది చూపించింది, చూద్దాం. కెనాట్ రిజాల్వ్ సింబల్ కౌంట్. సో మనం ఇలా అనేది డిక్లేర్ చేయకూడదు. స్టార్ట్ విత్ స్మాల్ ఏ టు జెడ్ ఆర్ క్యాపిటల్ ఏ టు జెడ్, అండర్ స్కోర్తో కూడా స్టార్ట్ చేయొచ్చు, ఆర్ డాలర్ సింబల్తో కూడా మనము వేరియబుల్స్ అనేది స్టార్ట్ చేయొచ్చు అనమాట. అంతే తప్ప నెంబర్స్తో, స్పెషల్ క్యారెక్టర్స్తో మనం వేరియబుల్స్ అనేది డిక్లేర్ చేయకూడదు. ఓకే, అండ్ వేరియబుల్ నేమ్ కెనాట్ స్టార్ట్ విత్ ఏ నెంబర్. వేరియబుల్ నేమ్ అనేది నెంబర్తో అనేది స్టార్ట్ అవ్వకూడదు. అండ్ వేరియబుల్ నేమ్ కెనాట్ బి ఏ జావా కీవర్డ్. మనకి వేరియబుల్ నేమ్ అనేది జావా కీవర్డ్ అవ్వకూడదు. జావా కీవర్డ్స్ ఏంటి అంటే చాలా జావా కీవర్డ్స్ ఉన్నాయి. మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇంట్, ఫ్లోట్, డేటా టైప్స్ ఉన్నాయి కదా, ఇంట్, ఫ్లోట్, డబుల్, బులియన్, ఇవి. అండ్ క్లాస్, స్టాటిక్, పబ్లిక్, మనం ఏవైతే జావా ఇన్బిల్ట్గా ఉంటాయో అవన్నీ జావా కీవర్డ్స్ అనమాట. సో అవి మనం వేరియబుల్ నేమ్స్గా ఇవ్వకూడదు. ఓకే, సో ఇంట్ క్లాస్ అని, ఇంట్ స్టాటిక్ ఇస్తే ఇవి ఇన్వాలిడ్ టైప్. వ్యాలిడ్ ఏంటి అంటే జావా కీవర్డ్స్ అయి ఉండకూడదు అనమాట, అవి వ్యాలిడ్ వేరియబుల్ నేమ్స్. ఓకే, అండ్ వేరియబుల్ నేమ్స్ ఆర్ కేస్ సెన్సిటివ్ అనమాట. ఏంటి అంటే ఏజ్ ఉంది, ఈ ఏజ్ డిఫరెంట్, అండ్ క్యాపిటల్ ఏతో స్టార్ట్ అయింది, ఆ ఏజ్ డిఫరెంట్, అండ్ ఆల్ క్యాప్స్ ఇచ్చామంటే అన్ని డిఫరెంట్ అనమాట. సో వేరియబుల్ నేమ్స్ అనేది కేస్ సెన్సిటివ్. సో ఇక్కడ మనం ఇంటి ఏజ్ ఈక్వల్స్ టు 20, ఇంటి ఏజ్ ఈక్వల్స్ టు 20 అని 25 అని ఇచ్చాం. సో బోత్ ఆర్ డిఫరెంట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి నో స్పేసెస్ ఆర్ అలౌడ్ ఇన్ వేరియబుల్ నేమ్స్. వేరియబుల్ నేమ్స్కి మనకి నేమ్స్ డిక్లేర్ చేసేటప్పుడు స్పేసెస్ అనేది ఉండకూడదు. ఇక్కడ మనం ఏంటి ఇంట్ టోటల్ స్పేస్ మార్క్స్ అని ఇచ్చాం. ఇది ఇన్వాలిడ్ డిక్లరేషన్ ఆఫ్ వేరియబుల్ నేమ్ అనమాట. మనం వేరియబుల్ నేమ్స్ని స్పేస్ ఇచ్చి డిక్లేర్ చేయకూడదు. ఒకవేళ నీకు 2 వర్డ్స్ని సపరేట్ చేయాలి అంటే అండర్ స్కోర్ యూజ్ చేయొచ్చు, కానీ స్పేస్ అనేది ఇవ్వకూడదు. సో వ్యాలిడ్ ఏంటి అంటే టోటల్ అండ్ మార్క్స్. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం, స్పేస్ ఇస్తే ఎర్రర్ చూపిస్తుందా లేదా అని. ఇంట్ టోటల్ అండర్ స్కోర్ మార్క్స్, దిస్ ఇస్ ద వ్యాలిడ్. మనం స్పేస్ ఇచ్చి చూద్దాం. మార్క్స్ ఈక్వల్స్ టు 20. సో మనకి ఇక్కడ ఎర్రర్ అనేది అయితే చూపిస్తుంది. సో మనం స్పేస్ అయితే ఇవ్వకూడదు అనమాట. అండర్ స్కోర్ ఇద్దాం. సో దిస్ ఈస్ ద వ్యాలిడ్ అనమాట. మనం స్పేస్ ఇవ్వకూడదు. మనకి 2 వర్డ్స్ని సపరేట్ చేయాలంటే అండర్ స్కోర్ యూజ్ చేయొచ్చు, లేదంటే మనం క్యామెల్ కేస్ని ఫాలో అవ్వచ్చు అనమాట. అండ్ మనం వేరియబుల్స్ని డిక్లేర్ చేసేటప్పుడు లెటర్స్ కానీ, డిజిట్స్ కానీ, అండర్ స్కోర్ కానీ, డాలర్, ఇవి మాత్రమే అలో చేస్తుంది. స్పెషల్ క్యారెక్టర్స్ ఉంటాయి కదా, లైక్ @ యాస్ అండ్ %, ఇవనేది మనకి అలో అనేది చేయదన్నమాట. ఓకే, ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఇంట్ సో నువ్వు % అని వేరియబుల్ నేమ్తో డిక్లేర్ చేస్తే మనకి ఇక్కడ అనేది ఎర్రర్ అనేది చూపిస్తుంది, అన్ఎక్స్పెక్టెడ్ టోకన్. సో మనము స్పెషల్ క్యారెక్టర్ వేరియబుల్ డిక్లరేషన్ చేసేటప్పుడు స్పెషల్ క్యారెక్టర్స్ అనేది యూజ్ చేయకూడదు. ఓకే,
సో మనం ఒక ఇవి ప్రింట్ చేయడానికి ట్రై చేద్దాం. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్. సో మనం ఇక్కడ మనకి ఇక్కడ ఎర్రర్ అనేది వస్తుంది. ఏం ఎర్రర్ వస్తుంది? నాన్ స్టాటిక్ ఫీల్డ్ పర్సెంట్ కెనాట్ బి రెఫర్డ్ ఫ్రమ్ ఏ స్టాటిక్ కాంటెక్స్ట్ అనమాట. సో ఇక్కడ మనకి పర్సెంట్ అనేది నాన్ స్టాటిక్ వేరియబుల్. సో మనం ఇక్కడ ఈ మెయిన్ మెథడ్ అనేది స్టాటిక్, ఇక్కడ అనేది మనం యాక్సెస్ చేసుకోలేం. సో మనం పర్సెంట్ని అయితే స్టాటిక్ చేయాలి. సో మనకి పర్సెంటేజ్ 100 అనేది అయితే ప్రింట్ అయింది. ఇలా మనం వేరియబుల్స్ని డిక్లరేషన్ అండ్ ఇన్స్లైడ్ చేసి మనం కోడ్లో అనేది యూజ్ చేసుకుంటాం. సో మనం ఇక్కడ వేరియబుల్స్ అనేది ఇక్కడ ఇన్స్లైడ్ చేసాం. ఈ మెథడ్లో మెయిన్ మెథడ్లో అని మనం యూజ్ చేసుకుని ప్రింట్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక మెథడ్ రాద్దాం. లైక్ పబ్లిక్ ఇంట్ ఇంక్రీజ్ మార్క్స్ మనం ఇంక్రీజ్ చేయాలి. సో అందులో అనేది మనం ఇక్కడ ఒక మెథడ్ రాసుకుందాం. మనకి టోటల్ మార్క్స్ ఎన్ని ఉన్నాయి? 20 ఉన్నాయి. కాకపోతే నేను టోటల్ మార్క్స్ అనేది 50 ఇంక్రిమెంట్ చేయాలి. 50 మార్క్స్ నేను ఇంక్రిమెంట్ చేస్తున్నాను అండ్ టోటల్ మార్క్స్ని రిటర్న్ చేయాలి. మనం ఇక్కడ ఆ మెథడ్ని కాల్ చేద్దాం. సో మనం దీన్ని కూడా స్టాటిక్ చేయాలి, ఎందుకంటే మెయిన్ మెథడ్ స్టాటిక్, మనం ఇక్కడ యాక్సెస్ చేసుకోలేం. మనకి టోటల్ మార్క్స్ 70 అనేది అయితే ప్రింట్ అవ్వాలి. ఓ సారీ, టోటల్ మార్క్స్ ఈక్వల్స్ టు టోటల్ మార్క్స్ ప్లస్ 50. మనం ఇక్కడ మెథడ్ అనేది కాల్ చేయాలి. మనం మెయిన్ మెథడ్లో ఏవైతే కాల్ చేస్తామో అవి మాత్రమే మనకు జేవిఎం అనేది ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో మనం ఇక్కడ మెథడ్ని కాల్ చేయలేదు కాబట్టి మనకి ఇంక్రీజ్ మార్క్స్ అనే మెథడే ఎగ్జిక్యూట్ కాలేదు. సో మనం మెయిన్ మెథడ్లో ఏవైతే మెథడ్స్ కాల్ చేస్తామో అవి మాత్రమే కాల్ అవుతాయి. సో ఇదేంటి అంటే నాన్ స్టాటిక్ మెథడ్. సో ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి కాల్ చేయాలి. మనం ఇక్కడ స్టాటిక్ అయితే చేసేద్దాం. సో టోటల్ మార్క్స్ ఈజ్ 70 అని అయితే మనకి ప్రింట్ అయింది. సో మనం ఇక్కడ డిక్లేర్ చేసుకున్నాం వేరియబుల్ని, ఈ మెథడ్లో యూజ్ చేసుకొని ఇంక్రిమెంట్ చేసుకున్నాం. ఇలా మనం వేరియబుల్స్ని ఎందుకు క్రియేట్ చేస్తామంటే రీయూజ్ చేసుకోవడానికి అండ్ డేటాని స్టోర్ చేసుకోవడానికి, అక్రాస్ ద కోడ్ మనం ఎగ్జిక్యూట్ చేయడానికి అయితే మనం వేరియబుల్స్ అనేది డిక్లేర్ చేసుకుంటాం అన్నమాట. ఓకే, ఐ హోప్ దిస్ వీడియో వాజ్ హెల్ప్ఫుల్ ఫర్ యూ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ మీకు ఈ వీడియో నచ్చిందా లేదా అనేది కామెంట్లో కూడా చెప్పండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.